వచ్చిన తర్వాత అన్ని వర్గాలు కూడా ఇవాళ ఆందోళనలో ఉన్నాయి. అది రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, చిరు ఉద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు. ఇవాళ ఆటో డ్రైవర్ల జీవితాలు పూర్తిగా అధ్వాన్నమైపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేరుకు ఉచిత బస్సు అన్నాడు, ఆడోళ్లకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ టికెట్ కొడుతున్నాడు. మగోళ్లకు ఇవాళ టికెట్ల ధరలు పెంచి అటు కుటుంబం మీద భారం వేశాడు. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు బస్ ఛార్జీలు పెంచింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పోనీ ఆటో డ్రైవర్లకు ఆనాడు రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్కు వచ్చి నానా సర్కస్ ఫిట్లు చేసిండు. సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేసిండు రాహుల్ గాంధీ. ఆ రోజు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, అశోక్ నగర్ లైబ్రరీలో వెళ్లి కూర్చొని, మెట్ల మీద కూర్చొని, కాంగ్రెస్ వస్తే మొదటి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మరి మోసం చేసి ఆనాడు వాడుకొని వేడుకొని ఓట్లు డబ్బలేసుకొని ఇవాళ నిరుద్యోగ యువతి యువకులను వదిలేసిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆటో డ్రైవర్లను ఆనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో వచ్చి ఇదే యూసఫ్గూడాల, ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడాలో రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఏం చెప్పిండు రాహుల్ గాంధీ? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు. ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బోర్డు లేదు, కార్పొరేషన్ లేదు, ఆటో నగర్ అసలే లేదు. ప్రమాద బీమా 10 లక్షలకు పెంచుతామన్నారు, పత్తా లేదు. మరి ఇస్తామన్న 12,000 రూపాయలు పత్తాకు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల ఆటోలు ఉంటాయి. అంటే 5 నుంచి 6 లక్షల ఆటోలకు ఏడాదికి 12,000 చొప్పున 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ 24,000 రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా, నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా, మరి వాటికి పైసలు ఉంటాయి కానీ మా ఆటో కార్మికులకు నెలకు 1,000 రూపాయలు ఇవ్వడానికి లేవా నీకు? నెల నెల కప్పం కడుతున్నావు ఢిల్లీకి, మూటలైతే బాగానే మోస్తున్నావు. మరి మా ఆటో కార్మికులంటే ఎందుకు అంత చిన్న చూపు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అన్నావు, చెయ్యి వద్దంటలేం. 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని మొన్న కొబ్బరికాయ కొట్టొచ్చినావు, చెయ్యి మేము వద్దంటలేము. మరి 1,00,000 కోట్లేమో దొరుకుతాయాడికి 1,000 రూపాయలు దొరుకుతలేవు ఆటో కార్మికులకు ఇవ్వడానికి? 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా మూసి సుందరీకరణకు, ఫ్యూచర్ సిటీకి, అందాలకు, సోకులకు ఖర్చు పెడుతున్నావు, పెట్టిన మేము వద్దంటలేము. మరి మా ఆటో కార్మికులంటే ఎందుకు అంత నీకు పట్టింపు లేదు? రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళా రావు హైదరాబాద్కు? నువ్వు మళ్ళా హైదరాబాద్కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బిడ్డానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తారు. జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ల యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈ రోజు రేవంత్ రెడ్డి కళ్లు తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి, మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. 3,000 కోట్లు ఈ నెల వచ్చినాయి కదా, నీకు ఆదాయం అదనంగా వచ్చింది. మద్యం షాపుల మీద, దరఖాస్తుల మీద 3,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం.
ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు చుట్టాలకు జూబ్లీ హిల్స్ లో ఫోన్ చేయండి, చెప్పండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సురుకుబుట్టే విధంగా, ఓడించే విధంగా అందరికి జూబ్లీ హిల్స్ లో ప్రతి ఓటరుకు ప్రతి ఆటో అన్నా ఒక 2 ఫోన్లు చేయండి, ఓడించండి. అట్లయితేనే రేవంత్ రెడ్డికి సోయేస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్లలో ఓడినా రేవంత్ రెడ్డి దిగిపోయేదేం లేదు. కమ్సే కమ్ ఒక్కటే, ఆటోలందరూ కలిసి నన్ను ఓడగొట్టిందని ఆయనకు బుద్ధి వస్తే మీ డబ్బులన్నీ వస్తాయి, మీ బతుకులన్నా బాగుపడతాయి. ఇలా పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇచ్చిండు కదా. నీ గురువు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి, మరి నువ్వెందుకు ఇస్తలేవు? నీ గురువు అన్న మొన్ననే వచ్చిండు, ఇచ్చిండు. నువ్వు 2 ఏళ్ళ నువ్వు ఎలక్షన్లో చెప్తివి, డబ్బాలు వేస్తేవి, రాహుల్ గాంధీని ఆటో ఎక్కిస్తేవి, ఇప్పుడు కడుపులో దన్నబట్టివి, పొట్ట మీద కొడుతున్నావు. నేను ఇప్పుడు ఆటో ఎక్కి వచ్చిన రమేష్ గౌడ్ అట అబ్బాయి, రమేష్ గౌడ్ డ్రైవర్ చెప్తా ఉన్నాడు, ఆటోలు వస్తా ఉంటే నేను ఆ కొడుకు ఫీజు కట్టలేకపోతున్నా సార్, నా ఆటో ఇన్స్టాల్మెంట్ నెలకు 9,000 ఉన్నది సార్, ఇంట్లో భార్య తిడుతున్నది సార్, కేసీఆర్ ఉన్నప్పుడు రోజు 1,500 2,000 సంపాదించినాం, ఇప్పుడు 500-600 వచ్చుడు కష్టమైతుంది, నైట్ డ్యూటీ చేస్తున్నాం, డబుల్ డ్యూటీ చేసినా ఇల్లు కిరాయి వెళ్తలేదు, ఆటో నేను అది ఇన్స్టాల్మెంట్ ఫైనాన్స్ కట్టలేకపోతున్నాను రమేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు. आप क्या नाम बोले? शेख नजीर साहब, ये भी యూసఫ్గూడ से है, బోరబండా से है. షేక్ నజీర్ గారు కూడా ఏమంటున్నారు, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు నీలోఫర్లా, కనీసం నీలోఫర్ దవాఖాన్ల సూదులు మందులు కూడా బయట కొనుకొచ్చుకోమంటున్నారు, దవాఖాన్ల సాఫ్ సఫాయి లేదు, మందులు ఇస్తలేరు. ఎట్లా బతకాలి మేము ఆటో డ్రైవర్లము? రోడ్లు కూడా ఒక ప్యాచ్ కూడా రోడ్ లేదు సార్, 2 సంవత్సరాల రోడ్ ప్యాచ్ కూడా లేదు, బండ్లు మొత్తం ఖరాబ్ అవుతుంది. రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు, ఆటోలు కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ. అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టిండు. అజరుద్దీన్ కూర్చుండు, ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ జూబ్లీస్ లోనే ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబంకి మొత్తం నాశనం చేసిరు. మరి ఆ జూబ్లీ హిల్స్ ఇలా మోకా వచ్చింది 100% సార్. నేనైతే 10 రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపుతా. 2 సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ 10-15 రోజు ఎలక్షన్ దాకా బండి ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి 10 ఓట్లు వేపిస్తా. ఒక్కొక్కరు అంటే అన్ని నా బిల్డింగ్ లో ఎంత మంది కిరాయికున్నా అందరు తీసుకెళ్తా, ఫ్రీలో తీసుకెళ్తా సార్, ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లో, ఇంకా కంపల్సరీ చేస్తా సార్. సో ఇలా మేము మళ్ళీ కోరేది ఒక్కటే, షేక్ నజీబ్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏమనంటే డబ్బులు లేవని గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు. డబ్బులు లేకపోతే ఫ్యూచర్ సిటీకి ఒక ఊరు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక మనిషి లేడాడ. 5,000 కోట్లతో రోడ్ ఎందుకు వేస్తున్నావు? ఆయన పైసలే లేవన బట్టివి, ఊరు లేని కాడ వాడలేని కాడికి 5,000 కోట్ల రూపాయలతోని నీ అనుకున్న వాళ్ళకు టెండర్లు ఇస్తేవి, 5,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వేయబట్టివి. మా ఆటో డ్రైవర్ కు 10,000 ఏనికి చేతన అవుతలేదా? పైసలు లేక కాదు, నీవు కమిషన్లు వచ్చే కాడ మాత్రమే ఖర్చు పెడుతున్నావు. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద 20,000 కోట్లతో టెండర్లు పిలిచినావు కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు 4 స్కూళ్లు కలిపి ప్యాకేజీలు చేసి అనుభవం లేకపోయినా నీ అనుయాయులకు టెండర్లు ఇచ్చినావు. 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ పిలుస్తావు, 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్డు పిలుస్తావు, హ్యామ్ రోడ్ల పేరు మీద టెండర్ల యొక్క వాల్యుయేషన్ పెంచి 10,000 కోట్లతో హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలుస్తావు. అంటే యాడాడ కమిషన్ వస్తే గాడగాడ టెండర్లు పిలుస్తున్నావు, పైసలు ఖర్చు పెడుతున్నావు. గరీబోళ్ళు ఆటో డ్రైవర్లు ఓట్లప్పుడు యాదికి వచ్చింది కానీ గద్దెనెక్కినాక మర్చిపోయినావు నువ్వు. అంటే ఈ ఆటో డ్రైవర్లకు ఇవ్వమంటేనే పైసలు లేవట్టవా? మరి వాటికి ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? वो पैसे कहां से आ रहा तुम्हारा को? दिल्ली में पैसे महीने में आप बन रहे ना, वो पैसे कहां से आ रहा आप लोगों को? बोले तो गरीब लोगों को आप पैसे देने को आपके हाथ नहीं आ रहा. जहां कमीशन मिलता वहां पैसा खर्च कर रहा तू. ऑटो ड्राइवर को दे बोल तो नहीं देते, महिलाओं को दे बोल तो नहीं देते, बूढ़ा लोगों को 4,000 पेंशन देते बोले, बेवा बूढ़ा लोगों को, उन लोगों को दे बोले तो पैसा नहीं है बोलते. लेकिन फ्यूचर सिटी को 1 लाख करोड़ खर्च करते, नहीं तो वहां पर रोड को 5,000 करोड़ खर्च करते. तू मूसी को 1 लाख करोड़ रुपया तू खर्च करते. वहां पैसे कहां से आ रहा तुम्हारे को? जहां कमीशन मिलता वहां पैसा खर्च कर रहा. जहां गरीब लोगों को पैसे देना है, जो लोगों को वादा करे वो देने के लिए पैसे नहीं है बोल के पुकारना शुरू करे. लोगों को पूरा मालूम हो गया, तुम्हारा ड्रामा पूरा समझ गए. आपस में तुम लोग कैसा लड़ ले रहे, मिनिस्टर्स कैसा मार ले रहे, मिनिस्टर और सीएम के बीच में हर दिन क्या फाइटिंग हो रहा है, लोगों को समझ में नहीं आया क्या? पूरा मालूम हो गया. तुम्हारा पैसे बांटने में टेढ़ा आके आप लोग अंदर मार ले रहे आपस में, पूरा लोग समझ गए. अब लोग
पूरा समझ चुके हैं, जरूर జూబ్లీ హిల్స్ में आप लोगों को सबक सिखाएंगे। సో మళ్ళీ ఫైనల్ గా నేను చెప్పేది, రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు, ఇది జూబ్లీ హిల్స్ ఆటో డ్రైవర్ల బతుకుదెరు కాదు, 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవితం. రాష్ట్రంలో ఉండే ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ మద్దతుగా ఉంది. మేము ఇప్పుడే కొట్లాడతలేం, అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా మేమందరం కాకి షర్ట్లు వేసుకొని అసెంబ్లీకి ఆటోలో పోయినాం, ఈ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినాం. ఆ రోజు ఏ ఎలక్షన్ లేదు, ఆ అసెంబ్లీ అప్పుడు కూడా మేము పోయినాం, అసెంబ్లీలో కొట్లాడినాం. మేము అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల కోసం ధర్నా చేసినాం, మా గలం వినిపించినాం. ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. నాడు కేసీఆర్ గారు ఆటో డ్రైవర్లకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసిండు, ఆటో డ్రైవర్లకు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని తెచ్చిండు, ఆటో డ్రైవర్లకు అన్ని రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చూసుకున్నది. రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిందేమీ లేదు, చెప్పుడు మాత్రం చాలా చెప్పిండు, ఉన్నాయి బంద్ పెట్టిండు. మా రమేష్ గౌడ్ చెప్తుండే పండుగ ఇంత బతుకమ్మ చీరనొచ్చు సార్, మా భార్య అడిగింది, అది కూడా బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి అని. నేను ఎర్రగడ్డలో ఆటో ఎక్కి ఇవాళ తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. రాంగ మాట్లాడుతుంటే చెప్తా ఉన్నాడు మా రమేష్ గౌడ్, ఆటోలు బయటకు వెళ్ళిపోవాలి, సిటీలో ఆటో నడపద్దంటున్నారు, అన్ని ఇబ్బందులు, తన బాధ అంతా కూడా చెప్తా ఉన్నాడు. తన తండ్రి జనగాంలో గీత కార్మికుడు, కల్లు గీత కార్మికుడు. నా అమ్మ నాన్న ఊళ్ళో ఉంటారు, వాళ్ళకి 2000 పెన్షన్ కేసీఆర్ సార్ ఇచ్చిందే వస్తున్నది, 4000 ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి, ఇయ్యలే బాప అడుగుతుండు అంటున్నాడు. ఈ రకంగా అందరినీ మోసం చేసిండు. ఇప్పుడు లైసెన్స్ కూడా బంద్ చేసిండు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆపేసిండు. ఇప్పుడే మా మారే చెప్తున్నాడు, డ్రైవింగ్ లైసెన్స్ హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తలేడు. నౌకర్లు ఇవ్వపోతివి, స్వయం ఉపాధి పథకం లేదా, రాజీవ్ యువ వికాసం అంటివి, అది వికసించక ముందే వాడిపాయే, మరి స్వయం ఉపాధి పథకాలు లేవా, కనీసం ఇంత ఫైనాన్స్ లో ఆటో నుండి కొనుక్కొని బతుకుతామంటే లైసెన్స్ కూడా బంద్ చేస్తేవి, రిజిస్ట్రేషన్ కూడా బంద్ చేస్తేవి. పైగా మీదికెళ్ళి ఉన్నోళ్ళకేమో ఛాలెంజ్లు. ఇవన్నీ ఇప్పటికైనా మానుకొని తక్షణమే ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.